స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి కాబట్టి విద్యా ఉపాధి అవకాశాలను 42% రిజర్వేషన్ కల్పించాలి కాబట్టి గతంలో మా ప్రభుత్వం డిసెంబర్ 3, 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4, 2024 నాడు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా కుటుంబాల వారీగా సర్వే జరిపి అందుకు సంబంధించినటువంటి నివేదికను సబ్ కమిటీ ద్వారా పరిశీలన చేసి క్యాబినెట్కి ఇచ్చి ఫిబ్రవరి 4, 2024 25 రోజు సంవత్సర కాలం లోపల దాన్ని ఆమోదింపజేసుకున్నటువంటి విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా బలహీన వర్గాల బిడ్డలకు, రాజకీయ పార్టీలకు. దాని తదుపరి 17వ తారీఖు మార్చి నెలలో 2 బిల్లులుగా బిల్ నెంబర్ 3, బిల్ నెంబర్ 4 తెలంగాణ శాసనసభ ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్డ్ అనేటువంటి 2 బిల్లులను, ఒకటి స్థానిక సంస్థల్లో 42%, మరొకటి విద్యా ఉపాధి అవకాశాల్లో 42% సంబంధించినటువంటి బిల్లుల్ని శాసనసభ ఆమోదించి దాన్ని గౌరవ గవర్నర్ గారికి 22 మార్చి 2025 నాడు పంపడం జరిగింది. 2025 22 మార్చికి పంపినటువంటి బిల్లును గౌరవ గవర్నర్ గారు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకొని లీగల్ వెట్టింగ్ చేసి 30 మార్చి నాడు దాని గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదం కొరకు పంపడం జరిగింది. ఆ 2 బిల్లులు, బిల్లు నెంబర్ 3, బిల్లు నెంబర్ 4 గౌరవ రాష్ట్రపతి గారికి పంపిన తర్వాత రాష్ట్రపతి గారు కూడా ఇటీవల జరిగినటువంటి అనేకమైన గవర్నర్లు, రాష్ట్రపతుల నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, చెన్నై కోర్టు ఇచ్చినటువంటిది కానీ ఇతరత్ర జరుగుతున్న పరిణామాల్లో చట్టానికి సంబంధించి ఒకసారి చూసినట్టయితే బీసీలు గతంలో 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉండే పరిస్థితి నుంచి ఆనరేబుల్ ఫార్మర్ చీఫ్ ఫ్యూడలిస్టిక్ పార్టీ అధినేత తెలంగాణకు సంబంధించిన బీసీలకు కాళ్లకు ముగుతాడేసి 2018 చట్టం ప్రకారంగా 50% లోపలనే తెచ్చినప్పుడు తిరిగి క్యాబినెట్ ఆర్డినెన్స్ మళ్ళీ 10వ తారీఖు 7వ నెల మేము ఆర్డినెన్స్ చేశాం. 14వ తారీఖు 7వ నెల పంపడం జరిగింది. గవర్నర్ గారు బిల్లు సంబంధించిన పత్రికలో వస్తున్నటువంటి అవాస్తవాలు దానికి సంబంధించి ఏం జరుగుతుందనేది మేము గవర్నర్ గారి దగ్గర నుంచి దాని వెంటనే ఆర్డినెన్స్ మేము అందులో ఎటువంటి అంశాలు లేకుండా 18/2000 చట్టం, పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 50% క్యాప్ ఎత్తేస్తూ ఆల్రెడీ 42% ప్రతిపాదనలు పంపబడ్డాయి. మీరే వాటిని ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారు పంపినారు కాబట్టి దాన్ని తీసేయమని వారికి విజ్ఞాపన చేసినాం. తప్పకుండా వారి దగ్గర నుంచి సానుకూలంగా ఆమోదం వస్తుందని వెయిట్ చేస్తాను.